హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ట్రాక్టర్లకి ఒక పెద్ద దుంగ ఏమంటారు తుంగ దాన్ని ఎట్లా వాడతారో చూద్దాం. జనరల్గా మనకైతే ఇప్పుడు దీన్ని లావటం చాలా కష్టం. కాకపోతే వీళ్ళు ఏదో వాళ్ళ టెక్నిక్లు వాళ్ళకు ఉంటాయి కదా, రెగ్యులర్గా వీళ్ళు వర్క్ పోయేటోళ్ళు. అది ఎట్లా తీస్తారనేది వీడియోలో చూద్దాం. మనం జనరల్గా ఏంటంటే మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకుంటాం, నెట్టడం కంటే లాగడం సులభం. ఇదే థియరీ ఇక్కడ ఫిజిక్స్ ఫార్ములా ఇక్కడ అప్లికేబుల్ చేస్తారు. మనం చూడొచ్చు. ఒక తాడు తెచ్చిర్రు ఫస్ట్, పెద్ద తాడు. దాని వెయిట్ తట్టుకోవాలి. దీన్ని దుంగను గుంజితే తట్టుకునేంత వెయిట్ ఉండాలి. దాన్ని తీసుకొచ్చి చుట్టూ 2 కట్టెలు పెట్టిర్రు. పక్కకు 2 కట్టెలు పెట్టి దాని మీదకి వెళ్ళి దొరికేటట్టు ఉండాలి. కొంచెం అటని దుంగలు కరెక్ట్ డబ్బా మీద సెటేటట్టు చేసి, ఇంకా డబ్బానే సేమ్ అదే ట్రాక్టర్ ఇంజనే తీసేసిండు. ఆయన ఇంజన్ తీసేసి డబ్బా అక్కడ పెట్టి మళ్ళీ ఇంజన్ తోటే వెళ్ళిపోతుండు. వేరే డబ్బా కూడా కాదు. కొన్నిసార్లు ఇటువంటి ప్రమాదం కూడా ఫేస్ చేస్తాయి కాబట్టి ఆయన అట్లా అనుకున్నామని అనుకుంటున్నాం. జనరల్ వాళ్ళు ఇదే అప్లై చేస్తారు. కిందికి వెళ్ళి తాడు సెటప్ అయితే చేసిండు. ట్రాక్టర్ ముందరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూద్దాం మనం ఏమవుతుందో. డబ్బు ఉడవెక్కుతారు ఇప్పుడే. మేము మీకు కొంచెం ముందే చెప్పినాం కానీ జనరల్గా జరిగేది అది. వీడియో కరెక్ట్ సేమ్ సమానంగా ఉంటట్టు 2 దుంగ ఒక సైడ్ అయిందనుకో, ఒకదాని మీద పడి దుంగని అదేంటి డబ్బాకి పెట్టిన కట్టలన్నీ ఇరుగుతాయి, లేకపోతే దుంగనే కింద పడిపోతుంది. మొన్నటిదాకా ఇక్కడ వాటర్ ఉండే, అందుకనే వాళ్ళు రాలేదు. నీళ్ళు వస్తున్నాయని రాలేదు. ఇప్పుడు నీళ్ళు తగ్గిపోయినాయి కాబట్టి వస్తుంది. ట్రాక్టర్ తోటి కొంచెం దాన్ని బ్యాక్ సైడ్ నుంచి అడ్డబ్రాడ్ తోటి వెనకకి నెట్టుతారు అన్నట్టు. సరే అక్క. ఫుల్ కాదు, జస్ట్ తాడు దాన్ని సెటప్ అయ్యేంత మందం. కొన్నిసార్లు ఇటువంటి దగ్గరనే ప్రమాదాలు ఎదురవుతాయి. అది దుంగలు వచ్చి మీద పడడం కానీ, జారిపోవడం కానీ, సపోర్ట్ పెట్టిన కట్టెలు పడిపోవడం కానీ. అందుకే కొంచెం మనం చూద్దాం. దూరంలో ఉంటేనే సేఫ్ అందుకనే కొంచెం లాంగ్ నుంచి వీడియో తీస్తున్నాం. ట్రాక్టర్ రివర్స్ చేసుకొని వెళ్తున్నది. అడ్డబ్రాడ్తో నూకేస్తాడా మరి? అట్నే అయితే అట్లే అనుకుంటున్నా. అడ్డబ్రాడ్తో పోతుంది అనుకుంటా. ఎంత తుంటలు తెమ్మంటుంది. ఒక 2-3 సార్లు అయితేనే కరెక్ట్ సెటప్ వస్తుంది. దానికి సమానంగా వచ్చి నూకాలి కదా. చూడండి, ప్రతిసారి కొంత ఎంత కావాలంత నూకేసి అడిదిక్కైనే వాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తుర్రు. తాడు మొద్దు కిందికి వచ్చిందా లేదా అని చూస్తుర్రు. కరెక్ట్ పని జరిగేది ఇక్కడనే. మనకు తాడు మొద్దు కిందికి వస్తేనే వాళ్ళు గుంజనీకి సాధ్యమవుతుంది, కరెక్ట్ సెట్ అవుతుంది. లేదనుకో, ఇప్పుడు మనకు గుంజితే దాని వెయిట్ పడది, అసలు వర్కే ఫెయిల్ అవుతుంది. లేపంగానే తాడు దానికి ఎందుకెళ్ళి గుంజుతున్నావు. మొత్తం తాడు మీద డిపెండ్ అవుతుంది పని అంతా. ఒక 2 తుంటాలు తీసుకొచ్చి దాని కింద పెడుతుండు, మళ్ళీ ఇటు పడకుండా. కింద ఇంకో చిన్న 2 మొద్దులు పెడుతుర్రు. కొంచెం లేవగానే మనకు తాడు గుంజుకుంటుంటే సెటప్ చేయడానికి పెట్టిరేసినండి వాళ్ళు. ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ఈ మనం నెట్టడం లాగడం సులభం. దాంతోపాటు
కరెక్ట్ దుంగలు కరెక్ట్ సెట్ కావాలి, దాని కింద పెట్టే సపోర్ట్లు కరెక్ట్ ఉండాలి, మీద దానికి పెట్టిన దెబ్బ కాంచిన తాళ్ళు కరెక్ట్ ఏంది కట్టెలు కరెక్ట్ ఉండాలి, తాడు కరెక్ట్ రావాలి. డ్రైవర్ అయితే పర్ఫెక్ట్ ఏ టైంలో ఎంత గుందన్నో అంత గుంజుతారు. ఇప్పుడు మనకు మనం ఇప్పుడంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కానీ కొద్దిసేపటికి మనకు తెలుస్తుంది అది ఏం జరుగుతుంది అనేది ఆటోమేటిక్గా వీడియోలో మనకు కనబడుతుంది. ఇప్పుడు మనకు అర్థం కానీ నేను చెప్తున్నా. ప్రతి చోట డ్రైవరు చేపేటోళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి వర్క్ చేసేటోళ్ళు. ఎందుకంటే గట్టి గుంజినా డబ్బా మీద వెయిట్ పడుతుంది, లేకపోతే మొద్దు వచ్చి కింద పడే ఛాయిస్ ఉంటుంది, లేకపోతే ఇంకా ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందుకే దానికి కరెక్ట్ అందరు అండర్స్టాండింగ్లో వర్క్ బై వర్క్ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంటుంది పని. అందరికీ ప్రతి పని మీద కమాండ్ ఉండాలి. ఆల్రెడీ కిందికి వెళ్ళి మనకు తాడు తీసింది చూసినా. ఇప్పుడు మనం మీదికి వెళ్ళి తాడు ఎంత లెంత్ ఉండాలంటే గుంజితే అక్కడికి రావాలి, బయటికి వచ్చింది చూసిరా. ట్రాక్టరు మన ఇచ్చి తలిగించే కాడ సెటప్ చేసిందని ముడి కూడా ఉండదు. కొనకు చివర్లో పెద్దగా ముడేస్తే సరిపోతుంది. పెద్దగా ముడేసరికి గుంజితే రాదు అది, అంటే ఆ ముడి బల్స్కపోయి అందుకెళ్ళి ముడి ఉడిపోదండి. సో అట్లా వేస్తారు అంతే. వాళ్ళు అక్కడ ముడేసి ఏం పెట్టుకోరు, వేసి ఆ శిల వేస్తారు. డబ్బాదలకి ఇచ్చే దగ్గర ఉంటుంది కదా ఇచ్చే కాడ శిల, అది సెట్ చేస్తారు అంతే. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు గుంజడానికి రెడీగా ఉంటారు, కొంచెం అటు ఇటు పుష్ చేయడానికి రెడీగా ఉంటుంటారు. ప్రతి మూమెంట్ వాళ్ళు చెప్తారు, మీరు మనం అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది ఇక్కడ. ప్రతి మూమెంట్ వాళ్ళు ఇంకొంచెం నెట్టండి, కొంచెం లాగుకో, గుంజుకో, ఓకే బస్ ఇలా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇస్తూనే ఉంటారు, దాని తగ్గట్టే డ్రైవర్ మూవ్ అవుతుండాలి. ఫైనల్గా అయితే వరకు ఎక్కేసింది. ఇప్పుడు జాగ్రత్తగా పెట్టిన సపోర్ట్లు తీసేయాలి. ఇందులో ఏది కూడా చిన్న విషయం అనుకోనికి లేదు. ఇప్పుడు మనకు చున్నీకి ఇంత ఈ మ్యాటర్ ఈజీగా చేసేచ్చు అనుకుంటాం, కానీ మనతోటి కాదు. ఎందుకంటే వాళ్ళు టెక్నిక్, సపోర్ట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళు ఇక్కడ కూడా తాళ్ళు తీసేసి మెల్లగా జరిపే దుంగలు కింది సపోర్ట్ తీసేస్తారు. డాక్టర్ చూసినావు ఎక్కడ దాకా ఓకే సరిపోయింది, ముందుకు వెళ్ళిపో, ఇవన్నీ వీళ్ళు సిగ్నల్స్ ఇస్తుండాలన్నమాట. ఎప్పుడప్పుడు కంటే లాగడం ఓకే ఇది అని చెప్తేనే వాళ్ళు మూవ్ అవుతుంది. దుంగ ఇది కూడా అట్నే చేస్తారు. ఒక్కోసారి తాడుకు దుంగకు మధ్య వీళ్ళు కాలు పడుతుంటుంది. సరే ఓకేనా రెడీనా వెళ్ళని అంటే వాళ్ళు వెళ్తారు. అది అయిపోయింది. ఇంకో చిన్న దుంగ, చిన్నది కానీ ఇదేం చిన్నదేం కాదు మనకైతే, ఇది ఎంతమందికి ఏం లేవు. అది అక్కడ ఒక ఎండ్రికాయ ఉండే, కొంచెం దాన్ని తీయడానికి నాకు టైం పట్టింది. అందుకే నేను ట్రాక్టర్ ఆపమని ఇంతకుముందు మేము చూసిరు కదా అక్కడ, అందుకే ఒక గ్లిచ్ వచ్చింది. అవి తీసుకొచ్చి ఇక్కడ వేసినాం మేము. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైర్ల కింద అలాగే అది చనిపోవడం ఎందుకని నేనే కొంచెంసేపు ఆపిన ట్రాక్టర్ను. కరెక్ట్ వాళ్ళు సెట్ చేస్తే అంతా రెడీ చేసుకుంటే 5 నిమిషాల పని అంతే. వాళ్ళకి ఇదంతా ఒక 5 నిమిషాల పని. ఎవరు ట్రై చేయకండి, కాకపోతే ట్రాక్టర్ వాళ్ళు ఆ దుంగలు కానీ వెయిట్లు కానీ ఎట్లా లేవడతారని చూపించడానికి వీడియో పెట్టిన అంతే. దాని దగ్గర నెట్టేసిన వాళ్ళు ఇంకా దేనికి ఉన్న గడపారలో వాళ్ళ దగ్గర వెయిట్స్ తోటి వాళ్ళు కొంచెం నెట్టేసి దానికి సపోర్ట్ ఇచ్చేస్తారు. సేమ్ ఇంత ఉందని మళ్ళీ
సేమ్ సీన్ రిపీట్. కాకపోతే చిన్నది కాబట్టి దానికి ఇప్పుడు మీరు దానికి దీనికి ఏం తేడా ఉంటుంది అంటే కట్టెలకి కొంచెం దగ్గర కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎంతటి ఇదెంత పొడవు ఎంత ఉంది, అదెంత పొడవు ఉందని దాన్ని అబ్జర్వ్ చేసుకొని కట్టెలు కొంచెం దగ్గర కనుక్కోవాల్సి ఉంటుంది, ఆ సపోర్ట్ కట్టెలు. యూట్యూబ్ లో పెడతాం. ఆయన ఎవరు కిటే కాదే కిటే పైసలు ఇవ్వకపోతే గడ్డపడితో లాడుతుంది చూసినా మనం అవసరం ఉంటే ట్రాక్టర్తో నూకొచ్చు. కాకపోతే ఎందుకు అది చిన్నదంతా కట్ చిన్నదే కదా మనకు అడ్జస్ట్ అవుతుందంటే వాళ్ళే కవర్ చేస్తారు ఇంతవరకు. ఫైనల్గా అయితే ప్రొసీజర్ ఇదే సేమ్. దానిలో మనకు ఇంతకుముందు ఎట్లుంటుందో ఇది కూడా అంతే. ట్రాక్టర్ అవసరం లేక లావట్టేట్టున్నారుగా. ఇటువంటి దగ్గరనే వర్కర్స్ పర్ఫెక్ట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, ట్రాక్టర్ మంచిగా ఉండాలి. మన అప్పుడప్పుడు ఆగిపోవడం అటువంటి అట్లా కాకుండా మంచి పర్ఫెక్ట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్. వర్క్ ఫెయిల్ కాదు ఒకటి మనకి ఏం గాయాలు కాకుండా బయటపడతాం. 3 డేస్లో ఏం లేరా వేసుకుంటే 3 ఎట్లా ఆపుతుంది మరి అది? పొసకు 3 ఉంది కదా, ఆ 3 ఆడుతుంది ఇక అంతే. సేమ్ ఇదే సిచ్యువేషన్, కాకపోతే ఇంకొంచెం మెల్లగా వీళ్ళు చెప్తుర్రు దాన్ని, అదే అయినా ఫాలో అవుతుంది. జారిపోతుంది తాడు. ఓకే ఇంతమంది వీళ్ళు సపోర్ట్ పెట్టలే, కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేయలు పెడుతుర్రు మనకి చూడొచ్చు. ఓకే ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వాళ్ళ వర్క్ ఇట్లా ఉంటుంది, అన్నీ మనం చేయాలని కాదు. ఇప్పుడు సర్కస్ ఫీట్స్ చేస్తారు, దాన్ని మనం చేస్తామని కాదు. జస్ట్ ఎట్లా జరుగుతుంది, అక్కడ ఏమేమి ట్రిక్స్ ప్లే చేస్తారు, అందులో ఏమేమి టాలెంట్ ఏముంటుంది అని చూపించడానికి ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్, బాయ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం. ఓకే, థ్యాంక్స్.